నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి పాడి పశువుల లబ్ధిదారులతో ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్, వెటనరీ డాక్టర్ సాంబశివరావు, జిల్లా కార్యాలయ వెటనరీ డాక్టర్ రామకృష్ణ, టీసిర్ప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పాడి పశువుల పాల దిగుబడి పెరగడానికి ఖచ్చితంగా వేరే రాష్ట్రం నుండి పశువులను కొనుగోలు చేయాలని, మంచి మేలు జాతి గల పశువు త్రికోణాకారంగా ఉండేది, పాలనాడి ఎక్కువగా ఉండేది, బలిష్టంగా ఉండే పశువును ఎంపిక చేసుకోవాలని, అలాగే పశువు ఈనిన తర్వాత అరగంటలోపు దూడకి పాలు పట్టించాలని, పచ్చిగడ్డి 70%, ఎండుగడ్డి 30% వేయాలని, పశువుల పాక శుభ్రంగా ఉంచుకొని అధిక దిగుబడులు సాధించాలని, పరిశుభ్రమైన నీరు పశువులకు పెట్టాలని, టీకాలు వేయించాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ పశువుల పాకలకు సన్నా చిన్నకారు రైతులకు షెడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం క్రింద 90,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు, మహిళలు, పాడి పశువుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 15 మంది ఆ గ్రూపులో ఉన్నటువంటి పొదుపులను బట్టి మనం బ్యాంక్ ద్వారా శ్రీనిధి కోఆపరేటివ్ పేపర్లెస్ బ్యాంక్, అంటే మనకి బ్యాంక్ అనేది ఎక్కడ ఉండదు కదా, సంఘాలకి అప్పులు ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే అవగాహన కోసం. ఒకప్పుడు మా మహిళా సంఘాలకి నేను ఉద్యోగం వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇస్తే అప్పుడు గొప్ప, ఒక సంఘానికి అప్పు ఇవ్వాలంటే 10,000 ఎంపీడీఓ సారు నేను అవన్నీ వెరిఫై చేసి 10,000, 20,000 అప్పు ఇస్తే అప్పుడు 10,000 రూపాయల కోసం నేను ఏమైపోయినా మా మహిళలు అక్కడ కూర్చుండి ఆ 1,000-2,000 అప్పు తీసుకోవడానికి వాళ్ళ అవసరంగా తీసుకోవడానికి ఉండేది. నేను చాలా విషయాలు అంటే నేనే కాదు, నాలుగు ఎంతమంది పనిచేసినా కూడా అప్పుడు 5 నుంచి 10,000 సభ్యాలకు అప్పిస్తే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కష్టం. 10,000, 10,000, 20,000 నుంచి 2003, 4, 5 తర్వాత 2008 వచ్చిన తర్వాత 15,000, 20,000 ఖర్చు అయింది. 1,00,000 పోయి 2010 తర్వాత 3 లక్షలు, 5 లక్షలు, ఈ రోజు 5 పోయి 10 లక్షలు అయింది, 15 అయింది, 20 లక్షలు. మనం ఈ రోజు మహిళా సంఘానికి మా మండలం జిల్లా అప్పు తీసుకున్న సంఘానికి 20 లక్షలు ఇస్తుంది. అంటే మహిళా సంఘాల యొక్క ఔన్నత్యం ఏందో మనం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా కష్టపడి కట్టుకుంటేనే బ్యాంకు అప్పులు ఇవ్వడం లోపల తిరిగి నమ్మకం 99% రికవరీతో